నందు పిల్లని మీకు నేను చెప్పే మాట ఏంటనంటే ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఉండలేని మనిషి ఎవరు లేరు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మనకి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కనుక ఈ సమస్యలు మనం జయించాలి. ఎందుకనంటే ప్రతి మనిషి సమస్యను జయిస్తేనే గొప్ప విషయం. కనుక ఈ సమస్యను జయించే మార్గం ఏముంది అని కూర్చొని ఆలోచిస్తున్నారా? లేకపోతే నేను ఏం చేయాలి ఈ సమయంలోని మరి మీరు యొక్క విభ్రాంతికి గురవుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సమస్యను మీరు ఖచ్చితంగా జయించగలరు. మనం బైబిల్‌లో చూసినట్లయితే సమస్యను ఎలా జయిస్తాం అంటే ప్రార్థన ద్వారా జయిస్తారు. ప్రార్థన అంటే ఏంటి అనంటే దేవునితో మీరు మాట్లాడటమే ప్రియులారా. యేసు ప్రభు లాంటైనా కూడా రోజు పగలు సువార్త చేస్తూ ఉండేవారంట. మరి రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ఒక దేవుడై ఉండి కూడా ఆయన పగలు సువార్త చేస్తూ రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండడం అంటే అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో పరిచర్య చేస్తూ ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. మరి మీ జీవితంలో కూడా కుటుంబ జీవితాన్ని నడిపిస్తున్న మీరు సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మీకున్న సమస్యలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీరిపోతాయి. కానీ మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఎందుకనంటే ఈ ప్రార్థనే మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తది. ఇది సత్యం ప్రియులారా. సత్యం తెలుసుకున్న మీరు దేవుడి యందు భయభక్తులు కలిగిన మీరు ఎక్కువగా ప్రార్థనల సమయాన్ని గడపండి. మరి బైబిల్‌లో మనం చూసినట్లయితే మరి మనం ఎవరికి ప్రార్థన చేయాలనుకుంటున్నారు కదా! మరి చెప్తున్నారు వాక్యములు యోహాను సువార్త 14 అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే అంతేకాకుండా మరి 16 అధ్యాయం 23 వచనాలు కూడా మనం అక్కడ చూసినట్లయితే యాకోబు 1 అధ్యాయం 15వ వచనంలో కూడా చూసినట్లయితే వారందరూ కూడా దేవుడికి మనం ప్రార్థించినట్టుగా తండ్రి అయిన యేసయ్య నామంలో వారికి ప్రార్థించినట్టుగా చూస్తున్నాం పిల్లరా. మీరు దేవుడి నామంలో మీరు ప్రార్థించండి. ఆయన నామంలో మీరు ఏదైతే అడుగుతారో అన్నిటికన్నా పైనామం యేసయ్య నామం కాబట్టి పైనున్న నామం యేసు ప్రభు నామంలో మీరు అడిగింది ప్రతిదీ కూడా మీరు పొందుకుంటారు పిల్లరా. ఎందుకనంటే దేవునికి అసాధ్యమైనది లేదు పిల్లరా. అంతేకాని ఎంతకాలం మీరు సమస్యతో నలిగిపోతారు, ఎంతకాలం మీరు వేదనకు గురి అయిపోతారు, ఎంతకాలం మీరు సంతోషంగా లేకుండా ఉన్న దినాల్లో ఉంటారు. మీలో ధైర్యం కావాలి, కృషి కావాలి, పట్టుదల కావాలంటే ఎవరి సహాయం మీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సహాయం కావాలి. కాబట్టి మరి మీరేం చేయాలంటే ఈ రోజు నుంచే ప్రార్థించడం మొదలు పెట్టండి. అంతేకాకుండా మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే పరిశుద్ధంగా జీవించే నిమిత్తం, పాపపు ఒప్పుకోలు నిమిత్తం, మీరు ఆ సమస్యలు పడిపోయినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలన్న నిమిత్తం మీరేం చేయాలంటే ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపండి. అలా మీరు ప్రార్థనలో గడిపినప్పుడు అంట మరి మీరు రక్షణ పొందుకున్న అనుభవాల్లో నడిచి మరి దేవుడి రాజ్యంలో ఎత్తబడే విధంగా దేవుడు ఉచితమైన కృప మీ ఎడల చూపిస్తాడు. అంతేకాకుండా మరి మనం ఎలాగో ప్రార్థన చేయాలని మీరు ఆశపడుతున్నారా? మరి వాక్యం చెప్తుంది విశ్వాసంతో పట్టుదలతో యాకోబు 1 అధ్యాయము 5, 6 వచనాలు చూసినట్లయితే మీరు విశ్వాసం పట్టుదలతో మీరు దేవుడికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే విసుకక ప్రార్థించాలి కదా. ఒక కుటుంబంలో అలాగే అంటారు చాలా కాలం నుంచి వర్షం పడక ఎంతో బాధలు పడుతున్నారట. 15 రోజులు కొన్ని నెలల నుంచి పడట్లేదట. అప్పుడు సంఘమంతా కూడుకుని ఆ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వర్షం పడతదంట. అప్పుడు అనే విశ్వాసంతో వాళ్ళు ఉండి ప్రార్థన చేద్దామని చెప్పి అనుకునేటప్పుడు ఒక చిన్న పిల్లంట తన ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు గొడుగు పట్టుకొని బయలుదేరిందంట. వాళ్ళ అమ్మగారు అడిగారట, ఎందుకమ్మా ఈ గొడుగు పట్టుకున్నావాడంటే అమ్మాయి చెప్తుందంట, అమ్మ మనం యేసయ్యకి ప్రార్థన చేస్తాం కదా, మనం ఇన్నాళ్ళు చూడలేని వర్షం ఖచ్చితంగా మనం వచ్చినప్పుడు పడుతుంది కదా, మరి మనం తడిచిపోయి రావటం ఎందుకు, మనం ఈ గొడుగు తీసుకొని వెళ్ళాం అనుకో వర్షంలో తడిచిపోకుండా మళ్ళీ గొడుగు వేసుకుని ఇంటికి క్షేమంగా వచ్చేయచ్చు. ఇదేంటి వాళ్ళ తల్లి ఆశ్చర్యపోయిందంట, ఇంతకాలం నుంచి వర్షం పడలేదు కదా, ఇప్పుడు మనం కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వర్షం పడుతుంది, ఆ చంటి బిడ్డకి ఎంత విశ్వాసం కలిగి ఉంది అని ఎంతగా నా తల్లి ఆనందించిందంట పిల్లలు. నిజంగా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అట వర్షం పడ్డదంట పిల్లరా. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. కనుక చంటి పిల్లకున్న విశ్వాసం ఈ రోజు దినాన్ని మీకు కూడా విశ్వాసం ఉండాలి. అందుకని మీరు ఏం చేయాలంటే ప్రార్థించండి, పట్టుదల కలిగి మీరు దేవుడికి ప్రార్థించండి. అంతేకాకుండా మరి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించమని కూడా బైబిల్ సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం చూసినట్లయితే మరి కీర్తనలు 51 అధ్యాయం 17 వచనంలో మనం చదివినట్లయితే 66, 18లో కూడా మనం చదివినట్లయితే మరి అక్కడ ఏముంటుందంటే మరి విరిగి నలిగిన హృదయంతో దేవుడికి నీవు మొరపెట్టుము ప్రార్థించము అంటున్నారు. కనుక విరిగి నలిగిన హృదయంతో దేవునికి మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయానికి యెహోవా వాస్తున్నాడు కదా. అన్న అలాగే నలిగిపోయి మత్తురాలు అయిపోయినంతగా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించింది. ఆ ఏడ్చి ప్రార్థించిన వెంటనే ఎంతకాలం తన గొడ్రాలతనాన్ని అనుభవించున్నారు, పరిస్థితి నుంచి విడుదల పొంది ఆ రాత్రి తన భర్తతో కూడినప్పుడు వెంటనే ఆమె గర్భవతి అవటాన్ని మనం బైబిల్లో చదువుతున్నాం పిల్లరా, బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అలా మీ జీవితాల్లో కూడా మరి దేవుడికి ఏం చేయాలంటే విరిగి నలిగిన హృదయంతో దేవుడికి మీరు మొరపెట్టాలి. అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే మరొక మాట ఉంటుంది ఏంటంటే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? బైబిల్ చెప్తుంది ఏంటంటే వేకువజామున లేచి దేవుడికి మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. మార్క్స్ వార్త 1 అధ్యాయం 35వ వచనం మనం ధ్యానించినట్లయితే మీరు వేకువజామున దేవుని వెతకండి, మధ్యాహ్నం కూడా దేవుని వెతకమని అపోస్తుల్లో చెప్తున్నారు. బైబిల్ వాక్యం 3 అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అంతేకాకుండా మరి చూసినట్లయితే మధ్యాహ్నం కాలంలో కూడా రాత్రి వేళల్లో
కూడా దేవుని మీరు వెతకచ్చు ప్రియులారా. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవునితో మీరు ప్రార్థించండి. ప్రార్థించడం మాత్రం మానకండి. లోకాసువార్త 6:12 కూడా చెప్తున్నారు. అదే విధంగా మరి మీరు భోజనం చేయనప్పుడు శ్రమకాలం ముందు దేవుడికి మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. మరి అనేక విధాలు అనారోగ్య స్థితిలో దేవుడు ప్రార్థించే ఉండాలి. ఆపత్కాలంలో ఒక వివాహం జరగాలంటే దేవుడికి మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఒక పిల్లల్ని ఎడ్యుకేషన్ చదివించాలంటే ప్రార్థనలో గడప. ఉద్యోగం లేదని నిరాశ చెందితే కాదు, ఉద్యోగం లేదు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి, 3 పూట్ల ప్రార్థన చేయండి, 7 మార్లు ప్రార్థన చేయండి. మరి ఏ టైం ఫ్రీ అయితే ఆ టైంలో మీరు ప్రార్థించండి. ఫ్రీ లేకపోయినప్పుడు కూడా మీరు సమయాన్ని సమకూర్చుకొని ఆ అంశాల కొరకు మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. గట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నారు? అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. కనుక ప్రార్థనకి అసాధ్యమైన దానియేలు కూడా మరి ముమ్మారు దేవుడికి ప్రార్థించేవాడు ప్రియులారా. మరి మరొక మాట చూసినట్లయితే మరి అనేక శ్రమల్లో అనేక మంది ప్రార్థనా యోధులు 3 రోజులు ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది ప్రియులారా. యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. మోషే మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి మరి వేరియేషన్ ఏంటనంటే నిత్యము మీ సమస్యల గురించి అడిగేది ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏంటంటే ఆ ప్రత్యేకంగా సమస్య తీరాలని మీరు భౌతికంగా ఆకలితో దేవుని సమయాన్ని గడుపుతూ ఆకలితో ఉంటే ఆ సమయం దేవునితో గడుపుతూ దేవునికి ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. మరొక మాట ఏంటంటే భౌతికంగా మరి కాకుండా మరి ఆత్మీయంగా చూసినట్లయితే సంపూర్ణ సమర్పణ జీవితంతో కూడింది కూడా ఒక ఉపవాస ప్రార్థనే ప్రియులారా. సమర్పణ అంటే మరి ప్రభు కొరకు మీరు ప్రత్యేకంగా దేవుని కొరకు దినాన్ని ఇవ్వటం, దేవుని కొరకు ప్రతిదీ ఇవ్వటం, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్న విధానం కూడా మరి మీరు ప్రత్యేకింపబడిన జీవితమే ప్రియులారా. అటువంటి ఉపవాసంతో కూడా దేవుడికి మీరు ప్రార్థన చేసేవారుగా ఉండండి. దేవుడు మీ కుటుంబాన్ని, మీ ఇంటిని, మీ బిడ్డల్ని పాడు చేసేటువంటి దురాత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచి వెళ్ళిపోయి ప్రశాంతంగా సంతోషంగా ఉండి దేవుని ఆత్మలో ఎదిగే కృపని ధన్యతని దేవుడు మీకు కలిగజేయబోతున్నాడు ప్రియులారా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందే విధంగా, మారు మనసు లేని వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇంకా అనేక అంశాలు మనం ధ్యానించినట్లయితే మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. జంతువుల కొరకు, పక్షుల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు, అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రియులారా. ముఖ్యంగా మీ వ్యక్తిగతమైన సమస్యల కోసం దేవునికి ప్రార్థన చేయండి. మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. బైబిల్లో మనం చూసినట్లయితే మనం చేసేటువంటి ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు కదా, ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడిన, తట్టుడి మీకు తీయబడిన, వెదుకుడి మీకు దొరికితే అంటున్నారు కదా. మరి అడిగే దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు అడిగితే దేవుడు ఇస్తాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈ రోజు నుంచి సమస్యల నుంచి విడుదల పొందండి, సంతోషం అనుభవించండి. ప్రభువైన యేసయ్య మీతో ఉన్నాడనే విశ్వాసం కలిగి మీ కోరికలన్నీ ప్రభు ముందు రోజుకి 1 గంట సేపు మీరు ప్రార్థనలో కూర్చోండి. అంతే మీ సమస్యలు తిరిగి. అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా సరే పడక మీద 1 గంట సేపు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఇంట్లో రోజు నేను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, ఏదో ఒక సమయంలో 1 గంట సేపు రోజులో దేవుడితో మాట్లాడుతుండండి. అంతే మీ స్థితిగతులను దేవుడు గొప్పగా మార్చిపోతున్నాడు. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. కనుక మీ కొరకు నేను నిత్యము కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ఏకీభించండి. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, న్యాయాధిపతి, ఎంతమందికి అయితే ప్రార్థనా జీవితం లేదో యేసు నామములో రిలీజ్ చేయండి ప్రభా. వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులై ఉండుట కృప దయచేయండి. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. వారి నోటి నుండి నవ్వుంచి నీ కృపా కనికరాలు వాళ్ళ మీద కుమ్మరించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం? నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి.
జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళ్ళ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.